ఈ వీడియోలో jQuery ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. jQuery ఎఫెక్ట్స్ లో ఫస్ట్ మనకి ఫేడ్ మెథడ్స్ ఉంటాయి. ఆ ఫేడ్ లో ఫేడ్ ఇన్ అని, ఫేడ్ అవుట్ అని, ఫేడ్ టాగుల్ అని ప్లస్ ఫేడ్ టు అనే మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫేడ్ ఇన్ మెథడ్ గురించి చూద్దాం. ఫేడ్ ఇన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫేడ్ ఇన్ ఏ హిడెన్ ఎలిమెంట్. ఫేడ్ ఇన్ ఏ హిడెన్ ఎలిమెంట్. సో దాని పర్పస్ మనకి ఇక్కడ 3 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి దానికి ఐడీస్ ఉన్నాయి, ప్లస్ డిస్ప్లే కోలన్ నన్ అనే ప్రాపర్టీ కూడా ఉంది. సో ఒక బటన్ ఉంది. $సెలెక్టర్ ఫేడ్ ఇన్ స్పీడ్ కామా కాల్ బ్యాక్. సింటాక్స్ వచ్చేసి ఇది, రైట్. సో ఫస్ట్ ఫేడ్ ఇన్ మెథడ్ గురించి చూద్దాం. ఫేడ్ ఇన్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రెడీ div1 ఫేడ్ ఇన్, div2 ఫేడ్ ఇన్, div3 ఫేడ్ ఇన్. సో ఇక్కడ ఏమేమి పారామీటర్ పాస్ చేయాలి, ఇక్కడ స్లో పారామీటర్, ఇక్కడ 3000 మిల్లీ సెకండ్స్ ని పాస్ చేశాను. ఫస్ట్ డాక్యుమెంట్ యొక్క అవుట్పుట్ చూడండి. మనకి డివ్ ఎలిమెంట్స్ ఏమి ఇనిషియల్ గా ఏమీ కనపడవు, ఎందుకంటే డిస్ప్లే నన్ లో ఉన్నాయి. ఓకే, తర్వాత క్లిక్ టు ఫేడ్ ఇన్ బాక్సెస్ కొట్టినట్టయితే మనకి బాక్సెస్ అపియర్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ ఇచ్చిన టైంను బట్టి అవి డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. అలాగే మనకి ఫేడ్ అవుట్ మెథడ్ ఉంది. ఫేడ్ అవుట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది? యూజ్ టు ఫేడ్ అవుట్ ఏ విజిబుల్ ఎలిమెంట్. కనపడే వాటిని కనపడకుండా చేస్తుంది అనమాట, రైట్. దీని సింటాక్స్ సెలెక్టర్ ఫేడ్ అవుట్ స్పీడ్ కాల్ బ్యాక్. ఓకే, సో కోడ్ చూడండి. ఇక్కడ $document dot ready ఫంక్షన్ $button క్లిక్ ఫంక్షన్ $div1 div2 div3 ఫేడ్ అవుట్. ఓకే, ఫేడ్ అవుట్ ఫేడ్ అవుట్ ఫేడ్ అవుట్, రైట్. సో ఇక్కడ డాక్యుమెంట్ రన్ చేయండి. యాక్చువల్గా మనకి ఫేడ్ అవుట్ అవ్వాలి అంటే ఎలిమెంట్ కనపడాలి కదా. మనకి ఈ డాక్యుమెంట్ లో మనం డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీని ఇచ్చాం కాబట్టి కనపడలేదు మనకి అసలు ఐటమ్స్. ముందు మనం ఏం చేద్దామంటే డిస్ప్లే నన్ ప్రాపర్టీని తీసేద్దాం. సో తీసేస్తే మనకి ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్ ని సేవ్ చేయండి మర్చిపోకుండా. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఫేడ్ అవుట్ వచ్చేస్తున్నాను నేను. సో చూసారుగా ఐటమ్స్ అన్ని కూడా ఫేడ్ అవుట్ అయిపోయినాయి, రైట్. ఒకే సరిపోవట్లేదు. ఫేడ్ అవుట్ అంటే కొద్దిగా వాటి యొక్క ఒపాసిటీని లో చేసుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. ఒపాసిటీ అంటే విజిబిలిటీని కొద్దిగా లో చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఫేడ్ ఇన్ లో విజిబిలిటీని కొద్దిగా హై చేసుకుంటూ వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మనకి ఫేడ్ టాగుల్ అనే మెథడ్ కూడా ఉంది. సో ఈ ఫేడ్ టాగుల్ అనే మెథడ్ టాగుల్స్ బిట్వీన్ ద ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్. ఇప్పుడు వాళ్ళ ఎలిమెంట్స్ కనపడుతున్నాయి అనుకో, బటన్ క్లిక్ చేసినప్పుడు ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి. అలాగే ఎలిమెంట్స్ కనపడకపోతే ఫేడ్ ఇన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో సింటాక్స్ వచ్చి ఫేడ్ టాగుల్ స్పీడ్ కాల్ బ్యాక్ $సెలెక్టర్. సో ఇక్కడ చూడండి, $document రెడీ ఫంక్షన్ బటన్ క్లిక్ ఫంక్షన్ ఫేడ్ టాగుల్ స్లో ఫేడ్ టాగుల్ 3000 మిల్లీ సెకండ్స్. సో అవుట్పుట్ ప్రోగ్రామ్ చూడండి. ఇనిషియల్ గా డాక్యుమెంట్స్ మనకి విజిబిలిటీలో ఉన్నాయి. సో అందుకని క్లిక్ చేస్తుంటే విజిబిలిటీ లాస్ అవుతుంది. సో మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే విజిబిలిటీ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫేడ్ టాగుల్ అనే మెథడ్ ని కూడా యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇది ఫైనల్ గా ఫేడ్ టు అనే మెథడ్. ఇది ఏం చేస్తుంది అంటే యాక్చువల్ గా మనకి ఫేడ్ ఇన్ లో ఎలిమెంట్ ఒపాసిటీ పెరుగుకుంటూ వెళ్తుంది, అంటే విజిబిలిటీ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది ఎప్పుడు వరకు 100% వచ్చేంత వరకు. అదే ఫేడ్ అవుట్ లో క్లిక్ చేయగానే దాని యొక్క ఒపాసిటీ తగ్గుకుంటూ వస్తుంది, ఇన్విజిబుల్ అయిపోతుంది ఫైనల్ గా. అలా కాకుండా ఫేడ్ టు మెథడ్ ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఒపాసిటీ వరకు కూడా ఎలిమెంట్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, so fade to method allows a fading to given opacity. Okay, opacity values are between 0 and 1. Selector syntax వచ్చి selector dot fade to speed opacity callback. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫేడ్ టు అనేది ఫస్ట్ ఎలిమెంట్ స్లో ఉంది, స్లోగా పేర్ అవుతుంది, ప్లస్ ఒపాసిటీ 0.15%, 0.4%, 0.7% కి ఒపాసిటీ అనేది మారుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు విజిబిలిటీ, డాక్యుమెంట్ యొక్క విజిబిలిటీ రీఫ్రెష్ చేస్తున్నాను. సో మనకి అన్ని కూడా 100% విజిబిలిటీలో ఉన్నాయి. సో మనం హైడ్ చేయగానే, ఐ మీన్ ఫేడ్ టు చేయగానే
గివెన్ ఒపాసిటీకి ఎలిమెంట్స్ చేంజ్ అయిపోయినాయి. సో నేను ఇక్కడ దీని ఒపాసిటీ 0.2 పెడుతున్నాను. అప్పుడు మనకి ఒపాసిటీ ఎక్కడ ఎంతవరకు యూజ్ అవుతుందో చూడండి, ఎంతవరకు విజిబిలిటీలో ఉంటుందో. సో అసలు చాలా వరకు మనకి కనపడినట్టుగా ఉంటాయి అనమాట. వీటిని యాక్చువల్గా వాటర్ మార్క్స్ పర్పస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో నా వీడియోలో వాటర్ మార్క్ విఎల్ఆర్ ట్రైన్ అని కనపడుతుంది కదా, అది ఒపాసిటీ తక్కువ పెట్టుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్ కూడా కనపడుతూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. So any suggestions, please put it on the comment box.